ఎందుకంటే మొన్న ఆవిడ అనిత్ గారు హ్మ్. ఏపీ స్టేట్ గవర్నమెంట్ వంగల్పూడి అనిత్ గారు అవును. అవును. ఆవిడ ప్రెస్ మీట్లో చెప్పారు దానికి వేరేగా ఒక టెక్నాలజీ అవును. అంటే ఈ ట్వీట్స్ ట్రోలింగ్లు చేసే వాళ్ళ మీద అవును. వేరే దానికి ఏదో వేరే ఒక టెక్నాలజీ వాడి దే కెన్ ట్రేస్ యా. యా. దే కెన్ ట్రాక్ ఏవో రాంగ్ హ్యాండిల్స్ అంటే డూప్లికేట్ హ్యాండిల్స్ నుంచి హ్మ్. చేసేవాళ్ళు చాలామంది ఎక్కువైపోతున్నారు కదా. అవును. అవును. సో అవును. దాని మీద ఆవిడ మొన్న ప్రెస్ మీట్లో ఆ మాట చెప్పారు ఆవిడ. హ్మ్. 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 అది ఇప్పుడు ఈ ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు వాటిని బాగా అసలు ఎలాగ ఎంత వరస్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలో తీసుకెళ్ళిపోయారు. హ్మ్. హ్మ్. అవును. ఉమ్. అంటే మన ఇంటికి పోలీసులు వచ్చే వరకు కూడా మనకు తెలియదు సార్. మనం అంటే ఎవరు చూడడం చాలా జాగ్రత్తగా ఉంటాం అనుకుంటాం కానీ ఇది బాగుంది, మన ఇంటికి పోలీసులు వచ్చారు. తెలుసు అంటే అంతే కదా, ఎక్కడో ఉంటారు వాళ్ళు. మనం ఒక మాట అనేస్తాము, వాళ్ళు చూడరు అనుకుంటారు కానీ ఇండస్ట్రీ వాళ్ళు పొలిటీషియన్స్ అంతా మొబైల్ మీదే ఉంటారు. ఎవరు మనల్ని ఏమంటున్నారని చదువుతూనే ఉంటారు. చదువుతుంటారు, అలర్ట్గా ఉంటారు, అప్డేట్గా ఉంటారు. అంతే. బాగుంది. అయితే ఇప్పుడు ఈ చెన్నై లవ్ స్టోరీ నాకు తెలిసినంత వరకు ఇట్ విల్ బి 100% మంచి హిట్ అయ్యే సినిమా అవుతుందని నాకు నమ్మకంగా ఉంది. నేను బేబీ అలాగే నమ్మా. ఈ సినిమా మీద కూడా నాకు అలాంటి వైబే ఉంది. ముఖ్యంగా దానికి ప్రధానమైన కారణం కిరణ్ అబ్బవరంతో పాటు గౌరీ అన్న అమ్మాయి కూడా, అవును సార్. వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ నిజంగా చెప్పాలంటే. ఆ అమ్మాయిని ఎందుకు అట్లాగా నువ్వు షాక్ వాల్యూస్ అంటున్నావు, ఆ అమ్మాయి చక్కగా మీ ట్రైలర్ ఓపెన్ చేయగానే మందు షాపులో నిలబడి ఒక క్వార్టర్ హాఫ్ ఏమని నిలబడుతుంది. షాక్ నిజంగా అమ్మాయి ట్రైలర్లో కదా. అసలు అమ్మాయిని అలాగ అంత అలా ట్రీట్ చేశారు ఎందుకు? ట్రీట్ చేశారు ఎందుకంటే ఏం చెప్తాం సార్, యాక్చువల్లీ లవ్ బ్రేకప్లో మందు కొట్టే అమ్మాయిలు చాలామంది తెలుసు నాకు. యాక్చువల్లీ అంటే మీరు ఓన్లీ అబ్బాయిలు ఒకటే తాగుతారు అనుకుంటారు కానీ పెయిన్ అందరికీ పెయినే సార్ అట్లా. సో అమ్మాయి కూడా తన ఫస్ట్లో ఫెయిల్ అయిందని ఒక ఫుల్ ఆల్కహాల్ అడిక్ట్ లాగా ఉంటుంది అమ్మాయి. ఓకే. మై సాసీ గర్ల్ అని ఒక కొరియన్ సినిమా ఉంటుంది యాక్చువల్లీ. మై సాసి గారు, సాసి పాసి, మై సాసీ గర్ల్ అదే అతడు సినిమాలోని సాసి పాసి అని నెంబరు. ఓహోహో, గుర్తురావట్లేదు. సో ఆ మై సాసీ గర్ల్ చూసినప్పుడు షాకింగ్ ఉండదు అసలు. ఒక అమ్మాయిని ఇంత హై ఆల్కహాలిక్ చూపిస్తూ క్యారెక్టర్ ఇంత మంచిగా రాయొచ్చు అనిపించింది. సో ఈ సినిమాలో కూడా ఎందుకు చూపించామంటే రీజన్ ఏం లేదు సార్. ఆ అమ్మాయి దాంట్లోంచి బయటకు వచ్చి ఎలా మళ్ళీ ఎట్లా రిఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది అనేది కథ కాదు, కథలో ఒక చిన్న పార్ట్ అంతే. ఓకే ఓకే, నువ్వు చాలా కాన్షియస్గా ఉన్నావు. ఎందుకంటే బికాజ్ యూ హ్యావ్ రిటన్ ఇట్, బికాజ్ యూ హ్యావ్ డ్రివెన్ ద టోటల్ స్టోరీ లాస్ట్ వరకు. సో నువ్వు ఆ కాన్షియస్. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు అనుకోండి, సో ట్రైలర్ చూసిన వాళ్ళకి రకరకాల కథలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఒకరిని ప్రేమించింది, వాడు వదిలేశాడు. అమ్మాయికి తెలియకుండా ఏదో తప్పు చేసి ఉంటుంది, హీరోకి ఆ నిజం దాచిపెట్టింది. సో అక్కడ వీళ్ళిద్దరి మధ్య జరిగే ఫ్రిక్షన్ ఇది ఒక కొంతమందికి అర్థం అవుద్ది. సో ఈ అమ్మాయి ఎవరినో ఒకరిని ప్రేమించింది, వీడిని తర్వాత బయటకు వచ్చి వీడు ప్రేమించింది, తర్వాత వాడు తిరిగి వచ్చాడు, ఇప్పుడు వీడు స్ట్రగుల్ అవుతున్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ వాడి సైడ్ వెళ్ళిందా వీడి సైడ్ వెళ్ళిందా, ఇలా ముగ్గురు మధ్య జరిగిన స్ట్రగుల్. సో ఇలా రకరకాల కథలు వస్తాయి ట్రైలర్ చూసినప్పుడు. బట్ అది కాదు సినిమా. అలా ఆలోచించను కూడా నేను. అదే నీతో డేంజర్. ఇప్పుడు నువ్వు అసలు ఇప్పుడు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక ఎస్టిమేట్, సినిమా ఇలా ఉండొచ్చు అని అనుకుని వెళ్తాం కదా, అది తీయవు నువ్వు. అంటే తీయను అంటే సార్ ఇన్ ది సెన్స్ రాయవు. ఇప్పుడు నువ్వు తీయలేదు కదా, రాయవు. మీకు స్క్రీన్ ప్లే రాయటం నాకు ఓకే, అందరికి వదిలేసింది. ఆర్యా టైంలో బాగా రెగ్యులర్గా ఇండస్ట్రీ నుంచి వినే ఒక ఏంటంటే కథ కంటే కథనం గొప్పది, కథనం రాయటం కష్టం, స్క్రీన్ ప్లే అనేది చాలా గొప్పది, స్క్రీన్ ప్లే రాయటం. నాకు అర్థమైంది ఏంటంటే కథ చాలా కాంప్లెక్స్గా ఉన్నప్పుడు, కథ చాలా అన్ట్విస్ట్ టర్న్స్ తీసుకుని అక్కడే నీ బ్రెయిన్ అక్కడ పెట్టేస్తే సార్ సగం పని అది చేసుకెళ్ళిపోతుంది సార్.
స్క్రీన్ ప్లే గ్రిప్గా ఉండాలి. కథ ఇగో అక్కడి నుంచి వీడొచ్చాడు, అక్కడ ఇంకొక అమ్మాయిని అంటున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది, వాళ్ళిద్దరు ఎలా రిజాల్వ్ అయిపోయింది, వెళ్ళిపోయింది అని నువ్వు రాసుకుంటే గొప్ప స్క్రీన్ ప్లే రాయాల్సి వస్తుంది. కరెక్ట్. సో వాళ్ళిద్దరు కలిశారు, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుండగా టైటిల్స్ పడ్డాయని నువ్వు అక్కడి నుంచి ఆలోచిస్తే అక్కడే నీకు ఒక మంచి కాంప్లెక్స్ కథ పుడితే, అక్కడ సంగీతం సరిగ్గా లేకపోయినా, గొప్ప కెమెరామెన్ దొరకపోయినా, బడ్జెట్ పెద్ద లేకపోయినా కథ కాపాడుతుంది అనేది నేను ఫీల్ అవుతాను సార్. బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, లేకపోతే భారతీరాజా గారు, వీళ్ళందరూ ఆ టెక్నిక్ ఫాలో అయ్యారు సార్. సో అందుకే నేను కలర్ ఫోటో రాసిన, బేబీ రాసిన, ఇప్పుడు ఇది రాసినా కూడా టూ మచ్ ఆఫ్ కథ ఉంటుంది. ఇప్పుడు ఇది 2 గంటల 57 నిమిషాలు, 56 నిమిషాలు, ఆ 3 స్మోకింగ్ యాడ్లు అవి పక్కన పెడితే దాంట్లో ఏమీ తీయలేం. నాకు కథ రాసినప్పుడే తెలుసు ఈ సినిమా ఒక 3 గంటల సినిమా అవుతుందని. ఎస్కేని కూడా చెప్పాను క్లియర్లీ, ఇది 3 గంటల సినిమానే, ఎందుకంటే కథ ఉంది. నేను కట్ చేస్తే, ఎక్కడో దగ్గర కట్ చేస్తే కథ మిస్ అయిపోతుంది. మీరు సినిమా చూసినప్పుడు కూడా అంటారు, బోర్ కొట్టిన వాళ్ళకి మేబీ ఇంట్రెస్టింగ్గా చెప్పకపోవడం వల్ల బోర్ కొట్టచ్చేమో, కానీ కథ లేదని మాత్రం అనలేరు. అంతే. సో కొత్తగా ఉంది స్టేట్మెంట్. బోర్ కొట్టే అవకాశం లేదనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ వెరీ వెల్ మేడ్ ఫిలిం. వెరీ వెల్ మేడ్ ఫిలిం. నువ్వు బాగుంటే ఎంత లెంత్ అయినా చూస్తారు బా సినిమా. ఆడియన్స్ ఆర్ రెడీ ఇఫ్ యూ కెన్ రియల్లీ ఎంటర్టైన్ దెమ్ ఫర్ 3 hours, నో మ్యాటర్ 3 hours. పైగా నేను చాలా క్రిటికల్గా ఉంటాను సార్. నాకు అంటే ప్రతి క్షణం నేను చెక్ చేసుకుంటా. నాకు ఫెయిల్యూర్ అంటే చాలా భయం. కానీ కొంత మారాను చెన్నై లవ్ స్టోరీ నుంచి. అంటే తృప్తి ఉంది నాకు చెన్నై లవ్ స్టోరీతో. భయం పోయి తృప్తి వచ్చింది. తృప్తి అంటే నాకు నేను చాలా నిజాయితీగా పనిచేశాను. నేను నమ్మిన ఒక డైరెక్టర్ నిజాయితీగా పనిచేశాడు. ఆ డైరెక్టర్కి కావాల్సింది నిజాయితీగా మేము ఇచ్చాము. మణిశర్మ గారు ప్రాణం పెట్టి నిజాయితీగా పనిచేశారు. అవుట్పుట్ చూసుకున్నప్పుడు మనసంతా చాలా సంతోషంగా ఉంది. అరే ఇది మనమే తీసాం కదా, ఇది మన సినిమా, మంచి సినిమా, అరే ఇంత బాగా తీయగలిగాం. బేబీ తర్వాత ఏదో ఒకటి చేసేయాలి, మళ్ళీ అలాంటి సినిమా చేసేయాలని కాకుండా వేరే 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 కోణంలో ఒక లవ్ స్టోరీ. సో అట్లా మనసు చాలా హ్యాపీగా ఉంది సార్, సంతోషంగా ఉంది. ఈ సినిమా నేను ఒక 30-40 సార్లు నా జీవితంలో మళ్ళీ చూసుకుంటా, మురిసిపోతా. ఇంటర్వెల్, క్లైమాక్స్ నువ్వే సెలబ్రేట్ చేసుకుంటాను. సో ఇక్కడ నాకు ఆడియన్స్తో పని లేదు అనేది ఒక చిన్న, అంటే విత్ ఇన్ ద బడ్జెట్లో సినిమా. బడ్జెట్ ఎక్కువ అవ్వచ్చు కానీ విత్ ఇన్ ద బడ్జెట్ అది, బికాస్ మాకు బేబీ ఉంది కాబట్టి. సో ఇక్కడ నాకు ఆడియన్స్ ఇచ్చింది తీసుకుంటాను. ఒకవేళ ఇవ్వలేకపోయినా అతృప్తి నాకుంది. అంటే నేను మంచి సినిమా తీసుకున్నాను, నా మనసుకు నచ్చి నిజాయితీగా ఒక సినిమా తీసుకున్నాను. ఒక హ్యాపీనెస్ చాలా ఉంది సార్ ఈ సినిమాలో. రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఆడియన్స్ సినిమా ఫ్లాప్ అవడం అనేది అది షూటింగ్ తర్వాత ఏ డిపార్ట్మెంట్లో అయినా, ఏ క్రాఫ్ట్లో అయినా కూడా ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది సార్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లెవెల్స్ తగ్గిపోయినా, ఒక్కోసారి రాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినా, లేకపోతే ఏ రకంగా, లేకపోతే లాగ్లు సరిగ్గా పట్టించుకోకపోయినా, ఫ్రేమ్ ట్రిమ్మింగ్ సరిగ్గా జరగకపోయినా, ఏదో ఒక రకంగా పోతుంది సినిమా. ఒక డైరెక్టరు సినిమా షూటింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎడిట్ వచ్చిన దగ్గర నుంచి రిలీజ్ వరకు ఒక 17-18 సార్లు సినిమా చూసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను సార్, సింపుల్గా నేను సినిమా డైరెక్టర్ కాదు. సో డైరెక్టర్ కష్టపడి డిఏలో కూర్చున్నాడు. సో డిఏ ఒక ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ నేను రాత్రి లాక్ చేశాడు, నిన్న మధ్యాహ్నం లాక్ చేశాడు. అది కన్వర్షన్ అయిన తర్వాత అన్నపూర్ణాలో ఒకటి వెళ్ళి చూడాలి సినిమా. నేను చూసా. తర్వాత క్యూబ్ వాడు పిలుస్తాడు, క్యూబ్ వాడు చూడమంటాడు, మళ్ళీ చూసా. తర్వాత కరెక్షన్స్ చేశారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కరెక్షన్స్ చేశారు. సో వాడు మొత్తం రన్ టైంలో మళ్ళీ మీరు చూసుకోండి ఒకసారి, మీ కరెక్షన్ చేశారు, మళ్ళీ నేను కన్వర్షన్లో నాకు ఏదైనా పోతే నన్ను అడగద్దు, మళ్ళీ చూడండి అన్నాను. నిన్నటి నుంచి నేను 4 సార్లు 3 hours ఫిల్మ్ చూశాను సార్.
4 12 గంటలు. 12 గంటలు. సో నాకు ఏ రకంగా జడ్జిమెంట్ ఉంటుంది సార్? ఏ డైరెక్టర్కి జడ్జిమెంట్ ఉండదు. కరెక్ట్. యా, తీస్తున్న టైంలో ఒక ఒక అరే నచ్చింది అని అది గుర్తుపెట్టుకొని ఆ హోప్తో వెళ్ళాలి అంతే. ఇదే నెలలో బేబీ అట్టర్ ఫ్లాప్, బేబీ డిజాస్టర్ అని నా టీంకి నేను 7 నిమిషాల మెసేజ్ పెట్టి పోయింది ఈ సినిమా అనుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను నేను. నాకు తెలియదు బేబీ హిట్ అవుతుందని. యా, ఎందుకంటే నాకు అది సినిమాలాగా కూడా అనిపించలేదు నాకు ఆ టైంలో. అసలు అది పాటల్లాగా అనిపించట్లేదు, వాళ్ళ యాక్టింగ్ లాగా అనిపించదు. అసలు అది దాంట్లో అసలు ఎమోషన్ లేదు. ఎమోషన్ లేనిది నాలో, సినిమాలో కాదు. అదే నువ్వు బ్లంట్ అయిపోయింది, నాకు నంబ్ అయిపోయింది బ్రెయిన్. సో అదే సేమ్ ఇప్పుడు లేదు. నేను ఒక్కడనే చాలా జాగ్రత్తగా నిన్నటి నుంచి కొద్దిగా అవుతోంది. నేను ఈ సినిమా అందుకే నేను ఒక్కసారి చూశాను, నాకు అర్థమైపోయింది డైరెక్టర్ చాలా అసలు ఇంకా ప్రాణం పెట్టి తీస్తున్నాడు అనేది. అంతే. తర్వాత నేను ఇంకా అతని జోలికి రాలేదు. నేను చెప్పాను, నువ్వు నాకు మళ్ళీ చూపించొద్దు సినిమా, నేను మళ్ళీ అయిపోయిన తర్వాత చూస్తాను, ఆ తర్వాత మళ్ళీ RRలో చూస్తాను అంతే. అట్లీస్ట్ ఒక్కడు నీకు నిజాయితీగా చెప్పగలిగేవాడు, జడ్జిమెంట్ గారు చెప్పగలిగేవాడు ఉంటే అది నేను ఉంటాను, నీకు ఎలాగో నువ్వు ఉండలేవు కాబట్టి. సో డైరెక్టర్కి బ్రెయిన్ నంబ్ అయింది. నేను బేబీ టైంలో నీ పొజిషన్ ఇప్పుడు రవిది ఇప్పుడు అన్డౌటెడ్లీ రవిది. కరెక్ట్. ఎనీ డైరెక్టర్ ఫర్ దట్ మ్యాటర్, ఎనీ డైరెక్టర్ సార్, ఎనీ డైరెక్టర్ అక్కడి నుంచి చేసే మిస్టేక్సే సినిమా ఫ్లాప్ వేస్తుంది. అది బేసికల్లీ ప్రొడ్యూసర్స్కి ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ ఎప్పుడు ఫస్ట్ టైం ఆడియన్స్ థియేటర్లో చూస్తున్నప్పుడు వాళ్ళకి కలిగే ఫీలింగ్ని దృష్టిలో పెట్టుకొని ఎడిట్లు ట్రిమ్ చేసుకుంటారు. సో చాలామంది పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే, ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటారు 2-3 సార్లు 4 సార్లు, అది బోరు కొట్టేస్తుంది అబ్బా అంటాడు. ఫస్ట్ టైం చూసినప్పుడు వాడు నవ్వుంటాడు, అది లేపేద్దాం, ఇది లేపేద్దాం, ఇది లేపేద్దాం, ఇది లేపేద్దాం అంటుంటారు. అది నిజంగా ఉండుంటే థియేటర్ ఆడియన్స్ నవ్వుతారు. నీకు అది 4వసారి, ఆడియన్స్కి అది 1వసారి. కరెక్ట్. సో ఎక్కడో ఒక పాయింట్లో ఇప్పుడు మీకు సింపుల్ చెప్తాను సార్,